ఇప్పుడు చెప్పండి అయ్యా కేసు ఏందో. ఇప్పటికి 6 పెగ్గులే కదండి అయింది. ఇప్పుడప్పుడే మీకేం చెప్పినా అర్థం కాదు. ఇంకో 2 పోనివ్వండి. కేసు పడింది కదయ్యా, బయటికి రానియండి కేసు ఏందో. అయ్యా, వెంపలోకి కొత్తగా 4 కుర్రాళ్ళు వచ్చారు. వాళ్ళు ఊరు మొత్తాన్ని చెడగొడుతున్నారు. తెలుసు. ఆ గ్రామంలో మన ప్రెసిడెంట్ గారు, షావుకారు గారు అప్పులు ఇస్తూ ఉంటారు. తెలుసు. బాకీ కింద ఏటా మన వాళ్ళు పండించిన పంటను తెచ్చేసుకుంటుంటారు. తెలుసు 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 తెలుసు. అయ్యా, మీ సహాయ సహకారాలు ఏంది? మేము మాత్రం ఏం చేయగలని చెప్పండి. మేం దగ్గరుండి చేసే సహాయం కన్నా దూరంగా ఉండి చేసే సహాయం ఎక్కువ నాయనా. ఇప్పుడున్న ప్రభుత్వ పాలసీ ప్రకారం హరిజనులకి గిరిజనులకి మేము వ్యతిరేకంగా పోకూడదు. నేను సెలవు పెట్టి వెళ్ళిపోతాను. మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి. నేను తిరిగి వచ్చాక అన్ని సక్రమంగా చేస్తాను. సరేనా? ఏంద్రా ఏమైంది? మొన్న కారం సైడ్ కూడా జరిగిన కాడి నుంచి ఏ గూడు కూడా మన మాట వింటలేదండి. పైగా అన్నలంటే గౌరవం పెరిగిందండి. దెబ్బలాడ జనం సాలరండి. ఇటువంటి సమయాల్లో ఆవేశం కూడదయ్యా, ఆలోచన కావాలి. గ్రామాభిమానాన్ని ప్రాంతీయాభిమానాన్ని రెచ్చగొట్టండి. మన గ్రామానికి మన్యానికి పోరాటం అని చెప్పి గ్రామంలో ప్రచారం చేయండి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా. వెళ్ళు. శత్రువు ఎంతకు తెగిస్తున్నాడో చూసారా? నిరాయుధులైన నిరుపేదలపై గ్రామాభిమానాన్ని రెచ్చగొట్టి గుండాల్ని పురమాయించి పచ్చని ఆకుల్లో నెత్తురుపోయాలని చూస్తున్నాడు. మనల్నేమో మాస్టర్ ఆయుధాలు పట్టొద్దన్నారు. ఏం చెయ్యాలి? జస్ట్ మినిట్. మనమే కదా మట్టిగడ్డ లాంటి మన్య ప్రజల్ని మణుతేలిన గొడ్డల్లా తయారు చేసింది. మన వల్లే కదా ఈ రాతి కింద కప్పలకి వేళ రాగాలు తెలిసాయి. మన వల్లే కదా పిలిచిన పలకని పిల్లి పిల్లలు పులి పిల్లలయ్యాయి. జస్ట్ థింక్ వన్స్. అలాంటి మనమే వెనుకొంజ వేస్తే ఈ రోజు మనం వీళ్ళకి ద్రోహం చేసిన వారి మొత్తం. అగ్గది దెబ్బలాటలు చెప్పిరావు. అవసరాలు వాటిని పుట్టిస్తాయి. అదును దొరికినప్పుడే దెబ్బ తీయాలి. ఆలోచించండి. ఇంకా ఆలోచించేదే ఉంది. ఆయుధాన్ని ఆయుధంతోనే అడ్డుకుందాం. ఈ ఆపదను ఎలా ఎదుర్కోవాలో మీరు ఆలోచించండి. ఆలోచించడానికి ఏముంది? ఎంతవరకు 4 పాదాల జంతువుల్ని ఏటాడాము. ఈ రోజు నుంచి 2 పాదాల జంతువులను కూడా ఏటాడదాం. అవును, ఆనాడు తెల్లదొరలు భారతదేశపు స్వేచ్ఛ స్వాతంత్రాలను సంపదను దోచుకుంటుంటే అల్లూరి సీతారామరాజు నాయకత్వాన్ని యావత్ మన్య ప్రజానీకం గుండె ఎదురట్టు పోరాడారు. ఈనాడు మా మన్య ప్రాంతం సంపదను దోచుకుంటున్న ఈ నల్లతొరలపై అన్నల నాయకత్వంలో ప్రజా పోరాటం జరిపించాల్సిందే. ఇక్కడ దుక్కు తినేవాడికి దిక్కు లేదని, కండ కరిగే వాడికి తిండి లేదని, భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం హరీంద్ర గర్జన చేస్తూ అల్లూరి నెరుపిన రంప పితూరికి బాసటగా ఈ రంప భూపోరాటం సాగిద్దాం. త్వర సమర శంఖారావం పూరించు.